వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణంలో కావచ్చు లేదా ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో కావచ్చు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ఒకవేళ ఆయా నియమాలను పాటించకుంటే తప్పనిసరిగా దోషాలు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు. దోషం కారణంగా పేదరికం, అనారోగ్యం, ఇబ్బందులు, సంక్షోభం, ఒత్తిడి, దురదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుందని పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈశాన్యం మూలలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వస్తువులు పెట్టకూడదు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈశాన్య దిశను ఈశాన్ కోన్ అని కూడా పిలుస్తారు. ఈ దిక్కు పవిత్రంతో పాటు శక్తివంతమైనది కూడా. ఇంట్లో ఈశాన్య దిశలో పూజ గదిని ఏర్పాటు చేసుకుంటాం. ఈ ప్రాంతంలో చెత్త లేదా బరువైన వస్తువులను అస్సలు ఉంచకూడదు. అదేవిధంగా మురికిగా కూడా ఉంచరాదు. ఈ ప్రదేశం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. ఒకవేళ ఈ నియమాలు పాటించకుంటే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లో ఉద్రిక్త పరిస్థితులను పెంచుతుంది. పనిలో అడ్డంకులు ఏర్పడతాయి. పురోగతి ఆగిపోతుంది. పాత వస్తువులు, విరిగిన వస్తువులు, పనికిరాని వాటిని ఈ దిశలో అస్సలు పెట్టకూడదు. అదేవిధంగా ఈ దిశలో టాయిలెట్ లేదా బాత్రూమ్ని కూడా నిర్మించరాదు. ఈ దిశలో వంటగదిని కూడా ఏర్పాటు చేయకూడదు. ఈ దిశ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచడంతో పాటు గాలి కూడా వచ్చేలా చూసుకోవాలి. ఈ దిశలో కిటికీని ఏర్పాటు చేయడం మంచిది. అందమైన, తేలికపాటి, ఆకట్టుకునే వస్తువులు ఉంచాలని పండితులు చెప్తున్నారు.